హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం మన పిల్లల బ్రేక్ఫాస్ట్లో చేసే చట్నీ గురించి చెప్పుకుందాము. వాళ్ళ కోసం మనం చేసే చిన్న వంట అయినా కానీ అందులో మన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మనం మామూలుగా వాళ్ళకి ఎప్పుడు హెల్తీ ఫుడ్ మాత్రమే చేసి పెట్టాలని ఆలోచిస్తాము. కానీ ఇప్పుడు అలా లేదండి. ఎక్కువ మంది బ్రేక్ఫాస్ట్లో చట్నీకి బదులుగా సాస్, కెచప్స్ ఇలా అలవాటు చేస్తున్నారు. ఇవి ఒక రోజు అయితే ఓకే, కానీ రోజు ఇవే పెడితే వాళ్ళకి న్యూట్రిషన్ తగ్గిపోతుంది. ఈరోజు నేను చూపించే చిన్న చట్నీ రెసిపీ చాలా సింపుల్ అండ్ సాఫ్ట్, చాలా టేస్టీ కూడా. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లో ఇచ్చినా సూపర్గా తింటారు. మామ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీలో మంచి ప్రోటీన్ ఉంది. స్మాల్ కిడ్స్ కూడా ఈజీగా తింటారు. డైలీ మార్నింగ్ వాళ్ళకి మనం మంచి ప్రోటీన్ ఫుడ్ పెడితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు, స్కూల్లో ఎనర్జీగా ఉంటారు, క్లాస్లో కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఉంటుంది. చిన్న కేర్, చిన్న చేంజెస్ చాలా పెద్ద హెల్ప్ చేస్తాయి వాళ్ళకి. మన కుకింగ్లో పర్ఫెక్షన్ ఉండాల్సిన పని లేదు, మన ప్రేమ ఉంటే చాలు. మదర్స్కి ఓన్లీ వన్ విష్ ఉంటుంది, మన పిల్లల ఆరోగ్యం. దానికోసమే మన కష్టం, మన ప్రయత్నం. సరే అండి, ఈరోజు చట్నీ రెడీ. ఇడ్లీ కూడా వేడిగా రెడీగా ఉందండి. ఇప్పుడు నా పిల్లలు బ్రష్ తీసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు స్కూల్కి రెడీ అవుతారు. నేను ఇప్పుడు చిటికెలో ఈ చట్నీ రెసిపీ, ఇడ్లీ మొత్తం రెడీ చేసేస్తాను. ఈ చట్నీకి పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్పైసీ అనేది మన పిల్లలు ఏం తింటారా, ఎంత తింటారా అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, పోపు వేస్తే ఎంత, చూడడానికి కూడా ఎంత బాగుందో. ఇప్పుడు వేడిగా పొగలు కక్కే ఇడ్లీ రెడీగా ఉంది. టేస్టీ చట్నీ కూడా ఉంది. నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, నా పిల్లలు హ్యాపీగా తినేసి స్కూల్కి రెడీ అయిపోయారు. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.